హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు రేవతీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చేపల పులుసు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేపలు అండ్ చింతపండు పులుసు అండ్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు చీలికలుగా కోసుకోవాలి. తర్వాత ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకొని, తర్వాత కొంచెం కారం 1 టీ స్పూన్ వేసుకొని, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా బాగా కలిసేలాగా ఉంచుకోవాలి. తర్వాత గసగసాలు, అల్లం, చున్నుల్లిపాయలు 2 రెబ్బలు, ఉల్లిపాయలు 3, చెక్క మొత్తం పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండి పెట్టి 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో చీలికలుగా కోసుకున్నవి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దానిలో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని, ఒక 2 to 3 స్పూన్స్ కారం వేసుకొని, ఉప్పు తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా కొంచెం మగ్గనివ్వాలి. నూనె పైకి తేలుతుండగా ముక్కలు దాంట్లో వేసుకొని కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. మసాలా ముక్కకి పట్టిన తర్వాత చింతపండు రసాన్ని పిండుకోవాలి. ఒక 2 గ్లాసెస్. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కలుపుకున్న తర్వాత 15 to 20 మినిట్స్ వరకు ఎగరనివ్వాలి. నూనె పైకి తేలుతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.